హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా టైం వచ్చేసి 9:40-50 అవుతుంది. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, లైట్గా స్లీప్గా అనిపిస్తే బయటికి వెళ్ళి ఒక టీ వేసి వస్తున్నాము. ముందర మా ఫ్రెండ్స్ పోతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇదే జేఎన్టీయు ఉంది కదా, అనంతపూర్. ఇక్కడ వచ్చేసి ప్రతి నెల నేను చెప్పాను కానీ ఏదో ఒక ఇష్యూ మాత్రం రైజ్ అవుతూనే ఉంది. కొన్నిసార్లు అయితే లీక్ కరెంట్ వస్తుంది, కొన్నిసార్లు అయితే కరెంటు నైట్ టైం ఉండదు. ఇలా లీక్ కరెంట్ వచ్చి పోయినప్పుడు తీసేస్తారు వాళ్ళే. ఇలా ఏదో ఒక ఇష్యూ అయితే రైజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు వచ్చేసి వాటర్ ప్రాబ్లం మెయిన్. ఇంత పెద్ద యూనివర్సిటీ హాస్టల్ అయ్యి ఉండి కూడా వాటర్ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా అంటే దీని గురించి మా హాస్టల్ ఇన్ఛార్జ్ సార్ వాళ్ళకి కానీ ఇంకా తెలుసో తెలియదో నాకైతే తెలియదు. ఇప్పటికైతే 2 days నుంచి అయితే వాటర్ ప్రాబ్లం ఫుల్గా ఉంది. చూడాలి. ఇది అడిగింటే ఏదో డీపీ పోయిందన్నారంట. డీపీ అంటే ఏదో చాట్‌జీపీటీ కొడితే ఏదో చెప్పింది డెఫినేషన్ లెక్క చిన్నగా. వీళ్ళు వచ్చేసి అది 4 lakhs 5 lakhs అవుతుందంట. టైం పడుతుంది, ఒక 10 days వరకు అంటున్నారు. మంచి మాట ఏంటంటే, మంచిదని కాదు కానీ ఘోరమైన మాట ఏంది కాదంటే కరెంట్ ఉంది. సో మినిమం ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇది ఏదే కాక డిసెంబర్ 19 నుంచి మాకు సెమిస్టర్ స్టార్ట్ అవుతాయి. ఆ ఎగ్జామ్ ఉంది కాబట్టి కరెంటు ఉండడం మంచి మాట కొంచెం వరకు. అది వాటర్ ప్రాబ్లం కూడా తొందరగా సాల్వ్ అయితే బాగుండు, అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. కరెంట్ ఒకటి బాగుంది, వాటర్ ప్రాబ్లం అయితే ఉంది. సో ఇంకోటి, మీరు జేఎన్టీయు ఎవరైనా రావాలనుకుంటే నెక్స్ట్ ఇయర్లో జూనియర్స్ ఎవరో చూస్తారు కదా, ఖచ్చితంగా జూనియర్స్ కానీ చూస్తున్న వాళ్ళు కానీ గుర్తుపెట్టుకొని, యూనివర్సిటీ టైమింగ్స్ వచ్చేసి 9:15 to ఈవినింగ్ 4:30 వరకు. ఇంటరాక్షన్ క్లాస్లని కొన్ని ఉంటాయి, అవి సీనియర్స్ అయితే తీసుకుంటారు. ఆ క్లాసులు తీసుకుంటే ఇంటరాక్షన్ క్లాసు 5:30 వరకు అయితే ఉండొచ్చు. ఇప్పటికైతే మా సీనియర్స్ అయితే తీసుకోలేదు. మా హెచ్ఓడి సార్ పర్మిషన్ ఇవ్వలేదంట. ఇప్పుడు మాకు లేనట్టే మా జూనియర్స్కి ఏమన్నా మమ్మల్ని తీసుకోమని చెప్పి ఏమైనా వస్తే కమాండ్ మేము తీసుకోవాల్సి వస్తుంది. ఇంటరాక్షన్ క్లాస్ అంటారు, అంటే యూనివర్సిటీలో ఎలా ఉండాలి. నాకు కూడా తెలియదు, ఎందుకంటే మాకు జరగలేదు ఇంటరాక్షన్ క్లాసెస్. సరే వదిలేయండి. అదే గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 9:15 నుంచి కాలేజ్ స్టార్ట్ అయితే 4:30 వరకు కాలేజ్లోనే ఉండాలి. మార్నింగ్ 3 hours 3 subjects ఉంటాయి. ఈవినింగ్ 3 hours 3 subjects ఉంటాయి. 3 hours 3 subjects. మార్నింగ్ వచ్చేసి 15 minutes బ్రేక్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ బ్రేక్ కూడా ఉండదు. తొందరగా రావడం కాలేజ్ నుంచి వచ్చి ఒక 1 hourలో మొత్తం తినేసి మళ్ళీ ఏమైనా ఉంటే పనులు చూసుకొని మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది కాక ఇంకా ఇది హాస్టల్ వాష్రూమ్స్ అయితే చూపించలేను, ఇప్పుడు ఇంకా దారుణంగా ఉన్నాయి కాబట్టి చూపించను. కొంచెం మీరు కాలేజ్ హాస్టల్ చూసిన తర్వాతనే బయట పీజీకి అయితే ప్రిఫర్ చేయండి, చూడకుండా అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే కాలేజ్ హాస్టల్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఈజీగా వెళ్ళిపోద్ది. బయట పీజీలో జాబ్ చేసేవాళ్ళు కానీ వేరే పర్సనాలిటీ టైప్స్ వస్తారు కాబట్టి వాళ్ళతో కోపప్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ హాస్టల్ అందరూ స్టూడెంట్సే కాబట్టి కలిసిపోతారు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని అయితే మీరు పీజీ జాయిన్ కావాలనుకుంటే బయట పీజీ జాయిన్ అవ్వండి. ఇంకేమున్నాయి చెప్పడానికి మీతో, ఇదే వాటర్ ప్రాబ్లం ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఎప్పుడో రిజాల్వ్ అవుతుందో లేదో తెలియదు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అదే పోయింది, దొబ్బింది. నేను చిన్న షార్ట్లో చెప్పాను కదా, అక్కడ ఆ ట్రాన్స్ఫార్మర్ అయితే దొబ్బడం జరిగింది. నేను కలరా చూశాను కాబట్టి చెప్తున్నాను. అది ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్. ఇది నేను వీడియో చేస్తున్నది ఎవరైనా చూస్తే బాగుండు, అథారిటీస్. నాకేమైనా ఇబ్బంది ఏమో తెలియదు కానీ చెప్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. ఉంటుంది, ఇది ఒక మూలన పడి ఉంటుంది, చూసిన వాళ్ళు చూస్తారు. ఎవరైనా మళ్ళీ జేఎన్టీయూకి రావాలనుకునే వాళ్ళు ఆలోచించుకుంటారు ఎలా ఉంటుంది ఏ విషయం అని చెప్పి. అది సరే, అలా అయితే నేను ఇంకా ఉంటాను. మీరు జాగ్రత్తగా ఉండండి, చలి ఎక్కువగా ఉంది. నేను ఆ రోజు షార్ట్లో తీసిన బిల్డింగ్ నైట్ చూడ ఎంత బాగా కనపడుతుందో. మార్నింగ్ వచ్చేసి పొగమంచుతో ఇక్కడ నుంచి అక్కడ ముందర 10 feet వరకు కూడా ఎవరు కనపడకుండా వెళ్ళారు. సరే, జాగ్రత్తగా ఉండండి, చలి ఎక్కువగా ఉంది.
సరే అయితే బాయ్, ఉంటాను. బాయ్ 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 బాయ్.